గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ వచ్చిన వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ డయాబెటీస్ అనే ప్రాబ్లం చాలా కామన్గా ప్రతి ఇంట్లో ఒక్కరు అన్నట్టుగానే ఉంటుంది. చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం కదా, అసలు ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? డయాబెటీస్ యూజువల్లీ 2 టైప్స్ ఉంటుందండి. దానికి మెయిన్లీ టైప్ 1 అంటాము, టైప్ 2 అంటాము. ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. దానికి మనం ప్రెగ్నెన్సీ అప్పుడు రెగ్యులర్లీ చెక్ చేపించుకుంటున్నప్పుడు తెలియడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏమవుతుంది, మీకు డెలివరీ తర్వాత పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది, లేదంటే కొంతమందికి ఆల్మోస్ట్ కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. దానికి మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అండ్ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే ఇది యూజువల్లీ చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. బిలో 20 ఇయర్స్ వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తాము. అండ్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు మందులు వాళ్ళ మీద పనిచేయదు, ఓన్లీ వాళ్ళు ఇన్సులిన్ మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది టైప్ 1 చిన్నపిల్లల్లో. టైప్ 2 అంటే పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళలో రావడం జరుగుతుంది, 30s, 40s, 50s కానీ. సో ఈ ఏజ్లో ఎక్కువగా మనం టైప్ 2 డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మనం మెడిసిన్స్తో దీనికి మేనేజ్ చేయవచ్చు. ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఇనిషియల్ స్టేజెస్లో రాదు. అండ్ దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది టైప్ 2 డయాబెటీస్, విచ్ ఈజ్ 90% జనాలు ఈ టైప్ 2తోనే బాధపడుతున్నారు. సో హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దీనికి ఐడెంటిఫై చేయగలిగినామనుకోండి, ఈజీలీ ఇది మేనేజ్ అవ్వగలుగుతుంది. ఈజీలీ మనం మందులు అనేది బంద్ చేసుకోవచ్చు. లేదు చాలా లేట్ చేసినామంటే అగైన్ కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో దీనికి పట్టుకోవాలంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి తెలియాలి. అండ్ రెండోది ఏముంటుందంటే ఇందులో ఏసిమ్టమేటిక్ ఉంటుంది. చాలామందికి ఏసిమ్టమేటిక్ కూడా ఉంటుంది. ఏసిమ్టమేటిక్ అంటే షుగర్ లెవెల్స్ అయితే చాలా హైలోనే కనబడుతూ ఉంటుంది, బట్ వాళ్ళకు లక్షణాలు బయటపడవు. సో ఇలాంటి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోగలగాలి అంటే వాళ్ళకి మనం చెప్తాము, ఇఫ్ ఎట్ ఆల్ అబౌవ్ 40 ఇయర్స్ దెన్ రెగ్యులర్లీ సంవత్సరంకి ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చాలా వ్యాధులు ఏసిమ్టమేటిక్ ఉంటాయి, దానికి మనం పట్టుకుంటే ఈజీలీ దానికి ట్రీట్ చేయవచ్చు. లేదు లేట్ అయిందనుకోండి, అప్పుడు మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అండ్ ర్యాపిడ్లీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ప్రాబ్లం. డాక్టర్ కాల్ తీసుకుందాం. రాహుల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాహుల్ గారు, చెప్పండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్, నా పేరు రాహుల్ సార్. ఓకే ఓకే రాహుల్ గారు చేయండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు 2016లో షుగర్ వచ్చింది సార్. ఇప్పటికి కంటిన్యూ గోళీలు వాడుతున్నా. ఓకే, యా 2 months నుంచే ఉందా మీకు? 2 months నుంచే మెడిసిన్స్ వాడుతున్నారా? సార్ 2016 16 ఉంది సార్. ఓకే ఓకే, 7 years అవుతుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మీ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అండి? సార్ అప్పుడప్పుడు కొంచెం 200 ఎబో వస్తుంది, వాకింగ్ చేస్తే న్యూట్రల్ గా వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, ఫైన్ అండి. సరే చెప్తాను. M142 వాడుతున్నా సార్ టాబ్లెట్ నేను. ఓకే ఫైన్. ఇంకా ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? మందులు వాడిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి అన్నట్లు ఏమైనా ఉందా? సార్ మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా కనబడుతున్నాయా మీకు డయాబెటీస్ మూలన? ఏం లేదు సార్, ఏం లేదు, కానీ అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి సార్. సరే 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 చెప్తాను. సో తిమ్మిర్లు వస్తున్నాయి అండ్ అప్పుడప్పుడు షుగర్ అనేది పెరిగిపోతుంది. 2016 నుంచి ప్రాబ్లం ఉంది అన్నట్లు చెప్తున్నారు. సో 2016 నుంచి ఉంది అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ పెరగడం తక్కువ అవడం జరుగుతుంది మీలో. అండ్ ఈ తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్ళలో అంటే ఇట్ ఈస్ అ క్లియర్ కట్కే మీకు కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాంప్లికేషన్స్ అంటే కాన్స్టాంట్గా చాలా రోజుల వరకు మీ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం మూలన ఆ ఎక్కువ ఉన్న షుగర్ అనేది మీ నరాలకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ నరాలు ఏంటంటే మీకు కాళ్ళల్లో ఉన్న నరాలు ఇప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి.
ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద థమ్ అన్నమాట, బొటనవేల్ అంటాం కదా. సో అది టోస్ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మెల్లగా, అండ్ మెల్లగా అది పైన అనేది ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఇందులో మీకు తిమ్మిరి కూడా ఉండొచ్చు, పొడిచినట్టు నొప్పి కూడా ఉండొచ్చు, ఇందులో దీంతో సహా మంట కూడా మీకు రావచ్చు. సో ఇది డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటీస్ వల్ల నరాళ్ళు ఖరాబ్ అవ్వడానికి చెప్తూ ఉంటాము. సో దీనికి చాలా మంచి మెడికేషన్స్ మనకు హోమియోపతిలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి మాట మీరు మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే, డయాబెటీస్ వచ్చింది అంటే నేను మందులు మాత్రమే తీసుకుంటాను అంటే కుదరదు. డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడం మూలన ఈ ప్రాబ్లం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే మీ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి. మెయిన్లీ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండకూడదు. స్టాగ్నెంట్ అంటే ఒకే చోట కూర్చొని ఎక్కువ పని చేయడం, దీనికి మనకు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అని చెప్తాము. ఇది మీరు చెయ్యకూడదు. కాన్స్టాంట్ మీరు వాకింగ్ రోజు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆర్ఎల్స్ మీరు మూవ్ అవుతూ ఉండాలి, బాడీ ఎక్కువైన షుగర్ యూజ్ అవ్వాలి ఇక్కడ, అది. అండ్ రెండోది పథ్యం. ఈ రెండు చేయకపోవడం మూలన మీరు ఒక మెడిసిన్ ఒక 5 years కానీ 2 years యూజ్ చేసిన తర్వాత ఇంకా రెండో మెడిసిన్ యాడ్ అయిపోతుంది దాంట్లో. చాలామంది ఇదే తప్పు చేస్తారు, 1 మెడిసిన్ యూజ్ చేస్తారు, 5 years తర్వాత అది 1000 mg 2000 mg వరకు కూడా యూజ్ చేస్తుంటారు. బికాస్ లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు, మందులు కరెక్టే వాడుతున్నారు. రెండు బరాబర్ యూజ్ చేస్తే మనకు ఈ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, పూర్తిగా దీనికి తక్కువ చేయనట్టు మనకు మెడిసిన్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. ఉదయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి ఉదయ్ గారు. సార్ ఇది నేను సంజీవిని దాంట్లో హోమియోపతి వాడుతున్నాను సార్ నేను. ఓకే ముందు అంటే 2 days బ్యాక్ నేను ఇది చేశాను, పోస్ట్ లంచ్ రిపోర్ట్స్ తీసుకున్నాను. ఓకే ఫాస్టింగ్ తీసుకున్నాను, అంటే అది 198 పోస్ట్ లంచ్ వచ్చింది సార్. ఓకే ఫాస్టింగ్ వచ్చి 127 వచ్చింది. నేను హోమియోపతి వాడుతున్నాను. ఓకే అంటే దానివల్ల ఇంకేమన్నా ఇది ఉంటుందా సార్, అదే కంటిన్యూ చేయమంటారా? ఇప్పుడు మీరు హోమియోపతి కూడా వాడుతున్నారు, ఇంకా ఇంగ్లీష్ మందులు కూడా వాడుతున్నారు? లేదు సార్, ఇంగ్లీష్ మందు వాడట్లేదు. ఓకే సరేనండి. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే మనకు ఒకవేళ అలోపతిక్ సపోర్ట్ లేదు, మీకు ఓన్లీ హోమియోపతి వాడుతున్నారు అండ్ 190 వరకు వస్తుందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు హోమియోపతియే వాడుతూ ఉండండి రెగ్యులర్లీ. అండ్ రెగ్యులర్ విజిట్స్ చాలా అవసరం ఉంటుంది, ఎందుకంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి, ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక 2 months 3 months వరకు ఆ మెడికేషన్ కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మనం ఫాలోఅప్ మెడిసిన్ అంటాము, అంటే ఈ మెడిసిన్ తర్వాత వేరే మెడిసిన్ పెట్టాలి. సో అలా చేస్తూ ఉంటే మీ క్యూర్ అనేది మంచిగా ఉంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. అండ్ 1 fine day వీ కెన్ స్టాప్ మెడిసిన్స్. హోమియోపతిలో కూడా చాలామంది ఏం చేస్తారు, ఒకసారి 2-3 times డాక్టర్కి కలిసి దే ఆర్ ఫీలింగ్ హెల్దీ, మంచిగా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం డాక్టర్కి కలవరు, ఓన్లీ అదే మందులు అనేది తీసుకుపోతారు, అదే యూజ్ చేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. వై? బికాస్ హోమియోపతిలో ప్రతి 2-3 monthsలో మెయిన్ డోసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మీ లక్షణాలు పట్టి. సో అది రెగ్యులర్ మీరు అదే హోమియోపతి వాడండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్ అండ్ యూ కెన్ స్టాప్ దోస్ మెడికేషన్స్ ఆల్సో. డాక్టర్ మీరు ఇందాక అన్నారు టైప్ 1 డయాబెటీస్ అయితే వచ్చేసి చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఇన్సులిన్ ఇవ్వాలి అని అన్నారు. అసలు వీళ్ళలో రావడానికి రీజన్స్ ఏంటి, ఎందుకని డైరెక్ట్ ఇన్సులిన్ నుంచి స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే అండి డయాబెటీస్ చిన్న పిల్లల్లో వచ్చిందంటే టైప్ 1లో ఏమవుతుంది, మనకు ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్లో బీటా ఐసోలేట్ సెల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ ఏం చేయాలి, ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాలి. కానీ ఈ సెల్స్ పనిచేయవు, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి అవ్వదు. సో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతలేదు కాబట్టి మీ షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనం ఏం చేయాలి, బయట నుంచి ఇన్సులిన్ బాడీలో పంపాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ టైప్ 1 డయాబెటీస్. కానీ టైప్ 2 డయాబెటీస్లో అలా జరగదు. టైప్ 2 డయాబెటీస్లో ఏముంటుంది, మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువ అయి ఉంటుంది, ఆర్ఎల్స్ బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయి ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయితే ఉంది కానీ బాడీ దానికి యూజ్ చెయ్యలేకపోతుంది, ఆ సెల్స్లో లోపల ఇన్సులిన్ వెళ్ళలేకపోతుంది, దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇది టైప్ 2లో జరుగుతుంది.
అండ్ టైప్ 1లో ఇన్సులినే ఉత్పత్తి చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం బయట నుంచి దీనికి ఇన్సులిన్ సప్లై అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇలియాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? अरे अम्मी सर मेरा नाम इलियास है सर, मैं करीमनगर से हूँ. ఓకే सर मेरे को शुगर है, 12 साल से एक ही गोली यूज कर रहा हूँ मैं, ఓకే जहरुल एमवी बोल के करीमनगर में हॉस्पिटल से. ఓకే तो उससे क्या हो रहा, बॉडी बहुत वीक हो जा रही सर. एक्चुअली मेरा वेट 98 kg था, ఓకే अभी मेरा वेट 70 kg 75 kg के बीच में है. अच्छा ओके तो सर मैं ये खाने से भी बीच में क्या हुआ, क्रिएटिन बढ़ गया था किडनी का. ओके अभी मैं ये एलोपैथी बन करके अगर मैं होम्योपैथी में ऐड है तो सर ये प्रॉब्लम्स क्लियर हो सकते सर? డెఫినెట్లీ బోల్తో మే ఆప్కో. సో ఏం చెప్పారంటే చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది అండ్ అన్ని సంవత్సరాల నుంచి ఒకే మెడిసిన్స్ అయినా యూజ్ చేయడం జరుగుతుంది. వెయిట్ చాలా ఎక్కువ ఉండే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది అండ్ వీక్నెస్ కూడా అనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది చాలా పెద్ద తప్పు, ఇదే చాలామంది చేస్తారనమాట. ఒక్కసారి మందులు తీసుకుంటారు డాక్టర్ నుంచి, ఫస్ట్ ఇయర్ వరకు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు, దాని తర్వాత ఫాలోఅప్ చేయరు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. టెస్టులో రిజల్ట్స్ అనేటివి నార్మల్ వస్తాయి. ఆ టెస్టులు కూడా ఒక 1 year వరకు చేపిస్తారు అండ్ సేమ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దాని తర్వాత నేను 2 years నుంచి అదే మందులు వాడుతున్నాను, రిజల్ట్ కూడా నార్మలే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఫర్దర్లీ వాళ్ళు టెస్టులు కూడా చేసుకోరు అండ్ మందులు కూడా సేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా చేయడం మూలన ఏమవుతుందంటే మనకు ఆ ఒక మెడిసిన్ ఎన్ని సంవత్సరాలు అనేటివి పనిచేస్తుంది, బాడీలో చేంజెస్ మాత్రం వస్తూ ఉంటుంది. ఆ చేంజెస్ ప్రకారంగా మెడిసిన్ అనేది మార్చాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకే మందు వాడితే ఏమవుతుంది, ఇప్పుడు మీకు వస్తున్న లక్షణాలు వీక్నెస్ అని అండ్ వెయిట్ లాస్ అని చెప్తున్నారు కాబట్టి ఈ వీక్నెస్ వెయిట్ లాస్ దేని మూలన వస్తుంది, షుగర్ పెరిగిపోవడం మూలన రావడం జరుగుతుంది అన్నమాట. సో అలా చేయడం అనేది చాలా తప్పు. ఆ మెడిసిన్ మీకు పనిచేస్తలేదు, మీరు HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకొని దాంతో సహా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది చేయించుకొని దాని ప్రకారంగా మందులు చేంజ్ చేయాలి. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి, నేను డైరెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అది బంద్ చేసి హోమియోపతి వాడొచ్చా అన్నట్లు అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం చూడాలి ఇందులో మీరు వాడుతున్న మెడిసిన్ ఎంత mg ఉంది, అంటే ఎంత పవర్ మందులు మీరు వాడుతున్నారు. అంత పవర్ వాడినప్పుడు మీకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ షుగర్ ఎంత వస్తుంది అది చూసి ఒకవేళ కంట్రోల్లో ఉంది అంటే మనం మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఏది, హోమియోపతిది స్టార్ట్ చేయాలి. 2 కలిపే స్టార్ట్ చేయాలి స్టార్టింగ్లో మనం. దాని తర్వాత కొంచెం అది తక్కువ అవుతూ వస్తుంది కాబట్టి మనం ఇంగ్లీష్ మందుల్ని తక్కువ చేసుకుంటూ పోతాము, బంద్ చేస్తాము 1 day. కానీ ఒకేసారి మీరు షిఫ్ట్ అవ్వడం అనేది ఈ స్టేజ్లో మాత్రం అస్సలు మీరు చెయ్యకండి, దాని నుంచి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మీకు క్రియాటినిన్ కూడా పెరిగింది అని చెప్పారు. సో క్రియాటినిన్ కిడ్నీ సమస్యలు రావడానికి రీజన్ కూడా డయాబెటీసే ఉంటుంది, కరెక్ట్ చెక్ చేసుకోకపోవడం మూలన. ఇప్పుడు మీరు చేసే పని ఏంటి, ఏం చేయాలి అంటే ఫస్ట్ వెళ్ళి టెస్టులు చేసుకొని వేరే మందులు రాపించుకొని హోమియోపతిక్ మెడిసిన్ మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్లు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందులు ఇవ్వచ్చు మనం. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నా. నర్సయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే. నమస్తే అండి నర్సయ్య గారు, చెప్పండి సార్. సార్ అయితే నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, నాకు షుగర్ వచ్చింది సార్, దాంతో పాటు యూరిక్ యాసిడ్ కూడా వచ్చింది సార్. ఏమొచ్చిందండి? యూరిక్ యాసిడ్ కూడా. ఓకే ఫైన్ సార్. సరే. సో యూరిక్ యాసిడ్ కూడా వచ్చింది అంటే ఇప్పుడు షుగర్ ఆల్రెడీ ఉంది, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం మూలన నొప్పులు కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు చేసే పని ఏంటి అంటే మీరు పథ్యం చేయాలి. పథ్యంలో పులుపు పూర్తిగా అవాయిడ్ చేయండి.
నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అది చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, ఎనీథింగ్ రెడ్ మీట్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా ఒకసారి మీరు ఫిష్ తినొచ్చు, పులుపు పూర్తిగా అవాయిడ్ చేయండి. సో ఇవి ఫస్ట్ మీరు అవాయిడ్ చేసి ఇప్పటి నుంచి దాని తర్వాత మీకు హోమియోపతిక్ మెడికేషన్స్ ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం గౌట్ అంటామన్నమాట. సో గౌట్కి పర్మనెంట్ సొల్యూషన్ హోమియోపతిలో అవైలబుల్ ఉంది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ చుట్టుపక్కల హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఉంది అంటే అక్కడ వెళ్ళి సంప్రదించండి. లేదంటే ఈ నెంబర్ మీద కాల్ చేస్తే దగ్గర ఎక్కడ ఉంది వాళ్ళు మీకు చెప్తారు. అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. పూర్తిగా తక్కువ అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ గౌట్ అన్నమాట. డాక్టర్, ఇందాక అన్నట్టుగా చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. అయితే అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సిమ్టమ్స్ ఎలా గుర్తించవచ్చు? అదే విధంగా మేల్ అండ్ ఫీమేల్ లో చూసుకుంటే సిమ్టమ్స్ ఏముంటాయా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? యా, ఇప్పుడు ఎక్కువగా ఎవరిలో ఈ ప్రాబ్లం రావచ్చు అంటే ఒబేస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం రావచ్చు. ఒబేస్ అంటే నార్మల్ వెయిట్ కైనా వాళ్ళ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం కాకుండా కూడా చాలా ఎక్కువ ఉన్నా, కొంచెం ఎక్కువ ఉన్నా, నార్మల్ వెయిట్ లేదు, మీరు లావుగా ఉన్నారు, లావుగా ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అందులో కూడా సెంట్రల్ ఒబేసిటీ అంటాము. సెంట్రల్ ఒబేసిటీ ఇండియాలో మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. కాళ్ళు నార్మలే ఉంటుంది, చెస్ట్ నార్మలే ఉంటుంది, కానీ పొట్ట కానీ పూర్తిగా ఉబ్బి ఉంటుంది అన్నమాట, ఇట్లా పెద్దగా. సో ఆ సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్నా కూడా మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో సహా మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది డయాబెటీస్ది మదర్ ఫాదర్కి అంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఎక్కువగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీస్ మీ లైఫ్లో ఎక్కువ లేదు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉందంటే కూడా రావచ్చు. దాంతో సహా ఎక్కువగా స్ట్రెస్ ఉంది, టెన్షన్స్ ఉన్నాయి, స్ట్రెస్డ్ ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేస్తున్నారు, ఫెమిలియల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయి, దానివల్ల కూడా మనకు ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటుంది. డాక్టర్, అదే విధంగా డయాబెటీస్ కంటే వచ్చింది అని తెలుసుకునే కంటే బాగుంటారు ముందు. అటాక్ అయింది అని తెలిసిన తర్వాత అది ఓవర్ డైట్ వల్ల లేదంటే డిప్రెషన్ వల్ల దేని వల్ల కానీ ఇంకా చాలా సిక్ అయిపోతారు. ఫుడ్ మొత్తం ఆపేస్తారు, ఇంకా మొత్తం తినడమే ఆపేసి మొత్తం అయిపోయి సిక్ అయిపోతా ఉంటారు. అసలు ఏం చేయాలి? డయాబెటీస్ వచ్చింది, అటాక్ అయింది అని తెలిసిన తర్వాత పేషెంట్ ఏం చేయాలి? ఫస్ట్ డయాబెటీస్ వచ్చిందంటే మనం ఏం చేస్తాము, భయపడిపోతాము. సో భయం తర్వాత ఏమవుతుందంటే మనం పూర్తిగా బాడీ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. సో డిసీజ్ కాకుండా ఇది సైకాలజికల్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, మీకు ఇప్పుడు తెలిసింది ఈరోజు డయాబెటీస్ ఉందని, అది ఈరోజు స్టార్ట్ కాలేదు, ఈరోజు తెలవడం జరిగింది. మీకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో, 2 సంవత్సరం అయిందా, 4 సంవత్సరాలు అయిందా, 1 సంవత్సరం అయిందా, అప్పటి నుంచి మీరు నార్మలే ఉన్నారు ఈ రోజు వరకు. ఇప్పుడు తెలవంగానే మీకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుందంటే మోర్ ఓవర్ ఇట్ ఈజ్ సైకాలజికల్ ఉంటుంది. భయం వల్ల, టెన్షన్స్ వల్ల. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి మన ఇంట్లో, మనం భయపడినామనుకోండి, దాని తర్వాత కూడా మొత్తం వెయిట్ లాస్ అయిపోవడం, పరేషాన్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ డయాబెటీస్ మూలన కూడా అలా ఎక్కువగా భయపడతారు జనాలు. కానీ వాళ్ళకి నేను ఏం చెప్తానంటే డయాబెటీస్ ఈజ్ నాట్ అ డిసీజ్ అని అనుకోండి, డయాబెటీస్ ఈజ్ ఏ డిజార్డర్. డిజార్డర్ అంటే లైఫ్ ఆర్డర్లో లేకపోవడం మూలన రావడం జరుగుతుంది. వచ్చింది అని తెలిసిందనుకోండి, లైఫ్కి ఆర్డర్లో తీసుకురావాలి. ఆర్డర్లో తీసుకురావడానికి నెల పడవచ్చు ఎక్కువగా. మీ అలవాట్లు మంచిగా లేవు, ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు, ఎంత పడితే అంత తింటున్నారు, సో ఇవన్నీ ఉంటుంది. దాని తర్వాత నెల ప్రాబ్లం అవుతుంది మీకు కంట్రోల్ చేయడానికి. సో కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్లీ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే తెలవంగానే మీరు వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి, ఆర్ స్విమ్మింగ్ కానీ లేదంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేయాలి. దాని తర్వాత హెల్దీ డైట్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, సో ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ఏమున్నాయి, అందులో మీకు పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. ఆ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, దేంట్లో తక్కువ ఉంటుంది అది మీరు చూసుకోండి. అందులో మనం రైస్ ఉంది అనుకోండి, సింపుల్ కార్బోహైడ్రేట్ తినంగానే మనకు షుగర్ ఎక్కువ అయిపోతుంది. సో ఎలా రీప్లేస్ చేస్తాము? మనం సౌత్ ఇండియన్స్ ఎప్పటి నుంచో రైస్ తింటున్నాం పుట్టినప్పటి నుంచి, సడన్లీ మనం చపాతీలకి వెళ్ళలేము. కాబట్టి ఏం చేయాలి? బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయిపోవాలి అండ్ రైస్ కొంచెం తక్కువ చేసుకోవాలి. సో ఇలా మనం ఒక
క్లెవర్గా ప్లాన్ చేసుకొని ఈజీలీ దీనికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం లైఫ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ ఉంది. దాంతో మెడిసిన్స్ కొంచెం మైన్యూట్ డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్రాజ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే మేడం. చెప్పండి. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు. షుగర్ వచ్చింది మేడం. ఓకే, ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? మాకు 4-5 సంవత్సరాలు అయింది సార్ షుగర్ వచ్చి. మందులు వాడుతున్నారా? కాళ్ళ మంటలు బాగా వస్తాయి సార్, తిమ్మిర్లు వస్తాయి, కాళ్ళ మంటలు వస్తాయి. ఓకే ఓకే ఓకే, మందులు వాడుతున్నారా లేదా? వాడుతున్నాం సార్, పొద్దున్న సాయంత్రం షుగర్ గోళీ వేసుకుంటున్నాం. సరే సరే అమ్మా, చెప్తాను. ఒకటే పూట అన్నం తింటా సార్, లంచ్ ఒకటే టైం తింటా. మంచిది. అన్నం మాత్రం ఒకటే టైం తినండి, కానీ వేరే ఫ్రూట్స్ కానీ చపాతి కానీ అవన్నీ మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినాలి, నైట్ తినాలి. ఒకటే పూట మనం తినకూడదు. సో ఇప్పుడు చూడండి, మీకు ఉన్న ప్రాబ్లంకి డయాబెటిక్ న్యూరోపతి అంటాము. న్యూరోపతిలో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే మనకు కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం. ఇది నరాల్లో ఇప్పుడిప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే డయాబెటీస్ లక్షణాలు ఓన్లీ ఆకలి ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, ఇది ఉంటేనే డయాబెటీస్ అని అనుకుంటారు. అలా కాదు, అవి అందరిలో ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ కొంతమందిలో కనబడుతుంది. వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి డయాబెటీస్లో, దానికి మనం ఐడెంటిఫై చేయాలి. అందులో ఒకటి ఇది, కాళ్ళలో తిమ్మిర్లు, బొటన వేల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో పొడిచినట్టు అనిపించడం, మంట అయినట్టు అనిపించడం. దాంతో సహా ఒకవేళ పెద్ద నరాలు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, మీకు హార్ట్కి సప్లై చేసే నరాల్లో ఒకవేళ ఎఫెక్ట్ అయింది అంటే ఇందులో ఏమవుతుంది, మీకు హార్ట్ కరెక్ట్గా బ్లడ్ పంప్ చేయదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నిలబడినప్పుడు సడన్లీ మనం అన్కాన్షియస్ అయి పడిపోతాము. లేదంటే ఇది హైపోటెన్షన్ అంటాము, సడన్ హైపోటెన్షన్ అయిపోతుంది, కింద పడిపోతాము. అదే మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే మన జీర్ణ శక్తి అనేది కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో సప్లై చేసే నరాలు దెబ్బతింటుంది కాబట్టి మనకు కడుపు ఉబ్బినట్టు అనిపించడం, లేదంటే కొంచెం తిన్నా సరిపోయినట్టు అనిపించడం, ఇలా కూడా జరుగుతుంది. వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, ఇది కూడా డయాబెటీస్లో మనకు నరాలు డ్యామేజ్ అవుతుంది. అదే మనకు కింద పేగుల్లో ఒకవేళ నర్వ్ సప్లై తగ్గిందనుకోండి, ఆ టైంలో మనకు గ్యాసెస్ ప్రాబ్లం కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరగవచ్చు, లూజ్ మోషన్స్ అవ్వడం కూడా జరగవచ్చు. ఇలా బాడీలో ప్రతి గ్రంథి ప్రాబ్లంలో రావడం జరుగుతుంది డయాబెటీస్లో. ఇవన్నీ కూడా మనకు ఉండొచ్చమ్మా. సో మీకు వస్తున్నది స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి. దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదిస్తే మీకు పూర్తిగా మంచిగా అయ్యేటట్లు మనం మందులు ఇవ్వచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. మహేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది మేడం, అది మా బ్రదర్, మా బావకు ఇట్లా షుగర్ వచ్చింది. ఓకే ఓకే. అయితే ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడతా అంటే డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంగ్లీష్ టాబ్లెట్ వాడద్దు, లావు ఉన్న వారికి వాడాలి అని చెప్పారు. ఏం చెప్పారండి? అంటే ఇంగ్లీష్ టాబ్లెట్ వాడద్దు అని చెప్పారు సార్. ఓకే. అది ఇన్సిడెంట్స్ ఒకటి ఇంజెక్షన్ అంటే ఫస్ట్ లా బాగానే ఉన్నాడు సార్, టాబ్లెట్ వాడి నుంచి మొత్తం సన్నగా అయ్యాడు. అయితే నరాలు ఇప్పుడు మీ మధ్యలో నరాలు నడవడం, కాలు నడవడం బంద్ అయిపోయింది. ఇప్పుడు కాలు ఇవ్వడం వస్తుంది షుగర్ వల్ల, రెండు కాలు నడవలేకపోతున్నారు. ఓకే. అయితే డాక్టర్ వాళ్ళు చూస్తే ఈ టాబ్లెట్ వాడద్దు, మీరు ఒక ఇన్సులిన్స్ ఇస్తే అది వాడాలని చెప్పారు. సరే సరే సరే, దాని గురించి తెలుసుకుంటున్నాను సార్. చెప్తానండి. ఇప్పుడు చూడండి, మీకు ఈ అవస్థ వచ్చిందంటే షుగర్ చాలా సంవత్సరాల నుంచి ఆయనకు ఉండొచ్చు, సిమ్టమ్స్ లేకపోవచ్చు. సడన్లీ సిమ్టమ్స్ వస్తే మీకు తెలవడం జరిగింది షుగర్ వచ్చింది అని. అండ్ ఆ మెడిసిన్ వాడడం మూలన ఏమైందంటే ఆ మెడిసిన్ మీకు ఎంత పవర్ ఇచ్చినా కూడా బాడీ స్పందిస్తలేదన్నమాట, దానికి రెస్పాన్స్ ఇస్తలేదు బాడీ. సో దానివల్ల ఏమవుతుంది, మీ షుగర్ లెవెల్స్ అలాగే హై ఉండి మీ కాళ్ళల్లో ఉన్న నరాలు డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల నడక కూడా చేంజ్ అవుతుంది. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లంకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో మాత్రమే ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్ తీసుకోవడం. మీరు ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాలి, దానికి వేరే దారి ఏం లేదు. మంచి మాట ఏంటంటే ఇన్సులిన్స్ ఆర్ సేఫర్ దాన్ మెడిసిన్స్. అంటే మెడిసిన్స్కైనా ఇన్సులిన్ చాలా సేఫ్ అన్నమాట, మీరు తీసుకోవాలి, వేరే దారి ఏం లేదు.
మీరు స్టార్ట్ చేయండి, ఆటోమేటికల్లీ పూర్తిగా సెట్ అయిపోవడం జరుగుతుంది. కొన్ని నెలలు వాడిన తర్వాత అగైన్ ఆ లెవెల్స్ డౌన్ అయినప్పుడు మళ్ళీ మందులకి మీరు షిఫ్ట్ కావచ్చు అనమాట. డాక్టర్, జనరల్గా డయాబెటీస్ వచ్చిందనంటే ఒక మెడికేషన్ స్టార్ట్ చేస్తారు, దాంతోపాటు ఇయర్స్ గడిపేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టుగా ఇందాక ఒక కాలర్ కూడా మన అడిగారు 12 years అవుతుంది, లేదంటే 6 years, ఇలా చాలా మంది కాలర్స్ మన అడిగారు కదా. అయితే ఇలానే కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం ఉండదు, అదే మెడిసిన్ని కంటిన్యూ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అసలు డయాబెటిక్ పేషెంట్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఎన్ని నెలలకి ఆర్ ఇయర్స్కి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు చూడండి, ఒకటే మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మన బాడీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఒకేలాగా పనిచేయదు. ఆ బాడీలో పైన కింద లెవెల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన బాడీ ఎలా ఉంది, 2 సంవత్సరాల తర్వాత అట్లా ఉండకపోవచ్చు, కొంచెం కండిషన్ ఇంకా బ్యాడ్ కావచ్చు, లేదంటే ఇంకా మంచిగా అవ్వచ్చు కండిషన్. కాబట్టి మీరు ప్రతి 3 months కానీ మహా అంటే 6 months 3 monthsలో ఒక్కసారి ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఆ టెస్ట్లో రిపోర్ట్స్ నార్మల్ వస్తే మీరు అదే మందులు కంటిన్యూ చేయాలి, లేకపోతే మందులు చేంజ్ చేయాలి. తక్కువ అవుతుందంటే తక్కువ మెడిసిన్స్ ఇస్తారు, ఎక్కువ అవుతుందంటే పవర్ పెంచి అనేది ఇస్తారు. అదే వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు షుగర్ తక్కువ అయిందనుకోండి, అలాంటప్పుడు మనం ఇవే మెడిసిన్ కంటిన్యూ చేయడం వల్ల హైపోగ్లైసిమియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ హైపోగ్లైసిమిక్ కండిషన్లో వెళ్ళిపోతాం మనం. అదే మీరు సేమ్ మెడిసిన్ వాడుతున్నారు, షుగర్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు హైపర్ గ్లైసిమియా అని ఒక కండిషన్లో ఉంటాము, ఆ కండిషన్లో వెళ్ళిపోతాము. లేదంటే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అని ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి వెళ్ళిపోతాము. అందులో ఏంటంటే కడుపులో నొప్పి వచ్చేసి, వామిటింగ్ వచ్చేసి, సడన్లీ మనం ఫెయింట్ అయిపోవడం జరుగుతుంది. సో అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అయిపోతుంది. సో అలా మీరు చెయ్యకూడదు. 3 నెలల్లో ఒక్కసారి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటీస్ ఉన్నోళ్ళు ఏంటంటే ఇంట్లో ఒక మెషిన్ వాళ్ళు పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో రెగ్యులర్లీ చెక్ చేయించుకుంటూ, అండ్ సిమ్టమ్స్ లేని వాళ్ళు 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా చేయాలి, ఇంకా లేట్ అనేది చేయకూడదు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేందర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నా ప్రాబ్లమ్ రీసెంట్ గా ఒక టెస్ట్ చేయించుకున్నాను మేడం. ఓకే. అయితే టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఫాస్టింగ్ వచ్చేసి ఫాస్టింగ్ తర్వాత 289 వచ్చింది మేడం. ఓకే. అంతకంటే ముందు 190 వచ్చింది సార్. ఓకే, ఫాస్టింగే కదా? ఫాస్టింగ్ తర్వాత 249 వచ్చింది సార్. ఓకే, ఫాస్టింగ్లో 200 సార్. సరే. అన్నం తిన్న తర్వాత 249 వచ్చింది సార్. ఓకే అండి, సరే. ఒకవేళ ఇలా మీకు ఉందనుకోండి, యు ఆర్ ఆల్రెడీ ఏ డయాబెటిక్ పేషెంట్ అనమాట. ఎందుకంటే మనకు డయాబెటిక్లో ఒక కండిషన్ ప్రీ డయాబెటిక్ అని కూడా ఉంటుంది. అంటే ఫాస్టింగ్లో 100 ఉంటే యు ఆర్ నో డయాబెటిక్ పేషెంట్. ఫాస్టింగ్లో 100 నుంచి 110 వరకు మీరు ఉన్నారనుకోండి, ప్రీ డయాబెటిక్. మందులు అయితే అవసరం ఉండదు, ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అయిపోతుంది. దానికైనా 110 కైనా ఎక్కువ అయిందంటే యు ఆర్ ఏ డయాబెటిక్ పేషెంట్, యూ నీడ్ టు స్టార్ట్ ది మెడికేషన్స్. మీరు ఒకవేళ మీకు సిమ్టమ్స్ లక్షణాలు ఏం కనబడతలేవు అంటే అలాంటప్పుడు మీరు 1 month రిస్క్ తీసుకొని కొంచెం మీరు డైట్ చేంజ్ చేసుకొని కొంచెం యాక్టివిటీ చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఇంకొకసారి చెక్ చేయండి. తక్కువ అయితే మెడిసిన్స్ అవసరం లేదంటే 90% చేయాలి, మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. Thank you. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు B6 న్యూస్.